వికృత చేష్టలతో తెలుగు రాష్ట్రాల్లోనే కీచక ఎమ్మెల్యేగా సంచలనం సృష్టించిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అసలు బాధితురాలు ఫిర్యాదును పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదు. దళిత మహిళను వేధించిన కేసులో ఎమ్మెల్యే శ్రీధర్పై ఇంతవరకు కేసు నమోదు కాలేదు. బాధితురాలు ఏకంగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినా న్యాయం దక్కలేదు. దారుణానికి ఒడిగట్టిన తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై పవన్ కళ్యాణ్ కూడా ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. పైగా పార్టీ నేతల ఆదేశాలతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు కీచక ఎమ్మెల్యే అరవ శ్రీధర్. ఇదే అంశంపై పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. డీజీపీకి ఫిర్యాదు చేసి కొన్ని గంటలు గడుస్తున్నాయి, ఇంతవరకు ఏ చర్య తీసుకున్నట్లుగా కనిపించట్లేదు. పైగా సదరు ఎమ్మెల్యే ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? అనుశ్రీ, సాక్షాత్తు ఒక శాసనసభ్యుడు దళిత మహిళా ఉద్యోగిని అత్యంత దారుణంగా వేధించడమే కాకుండా జుగుప్సాకరంగా ప్రవర్తించడం, వికృత చేష్టలు, వీడియో రికార్డింగ్లు అన్ని కూడా బట్టబయలైనటువంటి సందర్భం. సాక్షాత్తు ముఖ్యమంత్రి దగ్గర నుండి డీజీపీ దగ్గర నుండి పోలీసుల వరకు అందరికీ ఫిర్యాదు చేసినా సరే ఇప్పటికీ కూడా ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ఎవరైతే ఆ కూటమి ఎమ్మెల్యే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఉన్నారో అరవ శ్రీధర్ పైన కనీసం ఎటువంటి కేసు కూడా నమోదు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు నములుతోంది. పోలీసులు తాత్సారం చేస్తున్నటువంటి తీరు పట్ల సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల దుర్గతి ఏ విధంగా తయారైందో, మహిళల రక్షణ ఎంత ప్రమాదకరంగా మారిందో, మహిళలను వేధించే వాళ్ళకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత అండదండలు అందిస్తుందో అన్న విషయం ఈ ఎపిసోడ్లో మరొకసారి రుజువైంది. ముఖ్యంగా అరవ శ్రీధర్కి సంబంధించి ఎవరైతే బాధితురాలు ఈ నెల అంటే మొన్న 27వ తేదీన తనకు జరిగిన అన్యాయాన్ని స్వయంగా డీజీపీకి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. మరొక వైపు మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వివరించారు. ఎమ్మెల్యే ఉన్నటువంటి వీడియోలన్నీ కూడా బయటకు వచ్చాయి. ఇంత దారుణంగా జరిగినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఎటువంటి ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. ఎమ్మెల్యేని కనీసం పోలీసులు పిలిచి విచారణ జరపలేదు, లేదా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి కూడా పోలీసులు విచారణ లేదా, అసలు విచారణ అన్నదే ప్రారంభం కానటువంటి పరిస్థితి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దళిత మహిళా ఉద్యోగికి ఒక ఎమ్మెల్యే లోబరుచుకొని బెదిరించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆశ చూపించి మోసం చేస్తే ఆ బాధితురాలకి న్యాయం చేసేటువంటి వ్యవస్థ ఈ రాష్ట్రంలో లేదన్నట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం అనుసరించడం పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరొకవైపు రాజకీయంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిన్న ఢిల్లీలో మీడియా ప్రశ్నించినప్పుడు తప్పించుకుని వెళ్లారు, దానిపైన స్పందించలేదు. కనీసం పార్టీ చర్యలు తీసుకుంటుందంటే అది కూడా జరగలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తెలుగు రాష్ట్రాల్లో ఏ శాసనసభ్యుడు కూడా ఇంత జుగుప్సాకరమైన, ఇంత వికృతమైనటువంటి వీడియో ఆధారాలతో ఒక మహిళను వేధించినటువంటి ఉదంతాలు లేవు. ఒక మహిళ బయటకు వచ్చి నన్ను ఎమ్మెల్యే వేధింపుల నుండి కాపాడనని కోరినటువంటి సంఘటనలు కూడా జరగలేదు ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో. ఇంత సంచలనమైనటువంటి కేసు విషయంలో పోలీసులు పూర్తిగా చట్టాలన్నింటినీ కూడా గాలికి వదిలేసి మహిళకు భద్రత కల్పించాలన్నటువంటి ప్రాథమిక కర్తవ్యాన్ని కూడా పట్టించుకోకుండా వ్యవహరించడం, దీనికి స్వయంగా ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వయంగా బాధితురాలు ఫిర్యాదు చేసింది. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి జనసేన పార్టీ దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లింది. జిల్లా ఎస్పీని కలిసే ప్రయత్నం చేసినా సరే ఫిర్యాదు కూడా తీసుకోలేదన్న అంశాన్ని స్పష్టంగా బాధితురాలు చెప్పింది. సో ప్రభుత్వ స్థాయిలోనే ఎమ్మెల్యేకి అండదండలు రావడం, ఎమ్మెల్యే కూడా దీనిపైన మొన్న ఒక వీడియోని విడుదల చేసి డీప్ ఫేక్ అంటూ ఇంకొక వైపు జనసేన సోషల్ మీడియా ద్వారా ఎవరైతే మహిళ ఉన్నారో మహిళ పైన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. కానీ ఇప్పటికీ కూడా ఎమ్మెల్యే కూడా దానిపైన నేరుగా వచ్చి మీడియా ముందుకు వచ్చి స్పందించలేదు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. మరొక వైపు మహిళలంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు, మహిళకి ఇలా ఒక ఎమ్మెల్యే వేధిస్తే ఎందుకు కేసు పెట్టలేదు అన్నటువంటి ప్రశ్న సర్వత్రా వినిపిస్తుంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మహిళా హోంమంత్రి మాత్రం మౌనమే సమాధానంగా ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితి. రైట్, థాంక్యూ.